అందరికి నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. లోక్సభ ఎన్నికల్లో ఈసారి ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి ఈసారి సీట్లు తగ్గబోతున్నాయని, ఇప్పటికే జరిగినటువంటి 6 దశల్లో తక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైందని, ఇది బీజేపీని ఈసారి ఓడించడానికే ఇంత తక్కువ పర్సంటేజ్ అయ్యిందని, ఈసారి ఇండియా కూటమి పుంజుకుందని కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంత, ఇది వాస్తవమేనా లేదంటే కల్పితమా అనేది ఒకసారి చూద్దాం. ఈసారి జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కంప్లీట్లీ వన్ సైడెడ్ గా జరుగుతున్నాయి. ఈసారి చిన్న పిల్లోడి నుంచి ముసలాడి వరకు ఎవరిని అడిగినా కూడా ప్రధాని అయ్యేది నరేంద్ర మోడీ ఏనని, అధికారంలోకి వచ్చేది బీజేపీ ఏనని బల్లగుద్ది చెప్తారు. అయితే ఇలాంటి వన్ సైడెడ్ ఎలక్షన్ లో ఇండియా కూటమి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొంతమంది ఇండియా కూటమి మద్దతుదారులు, అలానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే జర్నలిస్టులు, అలానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి వీడియోలు చేసే వారితో ఒక ఫాల్స్ ప్రొపగండా అనేది చేయించడం జరిగింది. ఇందులో భాగంగా రాజ్దీప్ సర్దేశాయ్, ధ్రువ్ రాఠీ, మరి కొంతమంది ఒక ఫాల్స్ ప్రొపగండా అనేది చేయడం జరిగింది. ఈసారి ఉత్తరాన బీజేపీకి సీట్లు తగ్గుతున్నాయని, చాలా మంది ఈసారి బీజేపీకి ఓట్లు వేయడానికి ఆసక్తి చూపలేదని, ఈసారి ఒకవేళ బీజేపీ కనుక వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అంటూ ఒక ఫాల్స్ ప్రొపగండా అనేది చేయడం జరిగింది. అయితే ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి, కల్పితాలు ఎంత ఉంది అనేది మనం ఈసారి లెక్కలతో ఒకసారి చూద్దాం. ముందుగా దక్షిణ భారతదేశానికి వచ్చినట్లయితే ఇక్కడ తెలంగాణలో 2019లో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించగా ఈసారి కనీసం 8 స్థానాలు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మరో రాష్ట్రమైనటువంటి కర్ణాటక వస్తే ఈసారి ఇక్కడ ఒక 3 నుంచి 4 స్థానాలు కోల్పోయి బీజేపీ 22 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. 2019లో 25 స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఈసారి 3-4 స్థానాలను తగ్గించుకొని 22 స్థానాలకు పరిమితం కానుంది. అయితే ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరికి ఈసారి టీడీపీ మరియు జనసేనతో కలుపుకొని కూటమిగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ కనీసం 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక తమిళనాడు, కేరళలో ఇప్పటి వరకు ఖాతా తెరవని బీజేపీ ఈసారి కనీసం 2 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పుదుచ్చేరిలో ఇప్పటి వరకు విజయం సాధించని బీజేపీ ఈసారి అక్కడ బోనీ కొట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక లక్షద్వీప్లో ఇది వరకు ఎప్పుడు గెలవలేదు, ఈసారి కూడా గెలిచే అవకాశాలు కనబడటం లేదు. అయితే దక్షిణ భారతదేశంలో ఈసారి ఒక కర్ణాటక, తెలంగాణలో మినహాయిస్తే ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగే అవకాశాలు కనబడడం లేదు. కేవలం ఈ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కొద్దో గొప్ప బలంగా ఉంది. ఇక మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి మంచి రిజల్ట్స్ చూడబోతా ఉన్నది. ఇది వరకు ఎప్పుడు రాని విధంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సీట్లు రాబోతా ఉన్నాయి. ఇక ఉత్తర భారతానికి వచ్చినట్లయితే ఈసారి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి సీట్లు పెరగనున్నాయి. 2019లో అక్కడ 18 సీట్లలో విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి కనీసం 22 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అక్కడ అవతరించనుంది. అంతేకాకుండా ఒడిశాలో పోయినసారి 8 స్థానాల్లో విజయం సాధించినటువంటి బీజేపీ ఈసారి కనీసం 10 నుంచి 12 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో 2019లో బీజేపీ 62 స్థానాలు గెలుచుకోగా ఈసారి కనీసం 72 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అయోధ్య రామ మందిర నిర్మాణ తర్వాత ఉత్తరప్రదేశ్లో ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు వన్ సైడెడ్గా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అయితే ఉత్తరప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశాలో అతిపెద్ద పార్టీగా రానున్నటువంటి బీజేపీ ఈసారి సీట్లను పెంచుకోనుంది. ఇక ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఈసారి సీట్లు వస్తాయని చెప్తున్నటువంటి ఈ ఫాల్స్ ప్రొపగండా బట్టి చూస్తే ఒక ఢిల్లీ, రాజస్థాన్, హర్యానాలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అది కూడా ఎక్కువగా ఏమీ వచ్చే అవకాశాలు కనబడటం లేదు. కేవలం 2-3 స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఢిల్లీ చూసుకున్నట్లయితే 2014లో కానివ్వండి, లేదంటే 2019లో కానివ్వండి, బీజేపీ ఇక్కడ 7కి 7 స్థానాలు విజయం సాధించింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఇక్కడ
ఈ పొత్తుకు ఒకటి లేదా 2 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పిస్తే అంతకు మించి సీట్లు వచ్చే అవకాశం కనబడడం లేదు. ఇక మరో రాష్ట్రమైనటువంటి రాజస్థాన్కి వస్తే ఇక్కడ 25 స్థానాలు ఉంటే 2014లో బీజేపీ 25కు 25 స్థానాలు విజయం సాధించింది. 2019కి వచ్చేసరికి ఒక స్థానాన్ని కోల్పోయి 24 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ కొంత అక్కడ పుంజుకుందని, రాజ్పుట్లు కొంత బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నారని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అక్కడ బీజేపీ కనీసం 22 స్థానాలు అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఒక 3 స్థానాలు లేదా 4 స్థానాలు అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పిస్తే అంతకు మించి కాంగ్రెస్ పార్టీకి అక్కడ సీట్లు వచ్చే అవకాశాలు కనబడడం లేదు. ఇక హర్యానాకి వస్తే ఇక్కడ 10 స్థానాలు బీజేపీ 2019లో గెలుచుకోగా ఈసారి ఒక 2 సీట్లు అక్కడ కోల్పోయి 8 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మిగిలిన 2 స్థానాలు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఈ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఒక 4 నుంచి 5 స్థానాలు ఇక్కడ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 4-5 స్థానాలు బీజేపీకి తగ్గే అవకాశాలు ఉన్నాయి తప్పిస్తే పెద్ద మార్పు అయితే ఉండే అవకాశాలు కనబడడం లేదు. ఇక భారతదేశాన్ని ఉత్తర, పశ్చిమ, తూర్పు, దక్షిణ, ఈశాన్య భారతంగా డివైడ్ చేసి కనుక మనం చూసినట్లయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీకి 2019లో ఎన్ని సీట్లు వచ్చాయి, ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. దీన్ని బట్టి ఇప్పుడు జరుగుతున్నది ఫాల్స్ ప్రొపగండానా లేదంటే ట్రూ ప్రొపగండానా అనేది మనకు అర్థమవుతుంది. ఉత్తర భారతదేశంలో మొత్తం 180 స్థానాలు ఉంటే 2019లో బీజేపీ 146 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి కనీసం 151 స్థానాలు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. నేను మినిమల్ వేసుకున్నాను, మ్యాక్సిమం సీట్స్ కూడా వేసుకోలేదు. మినిమల్ వేసుకుంటేనే అక్కడ బీజేపీకి 151 స్థానాలు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పశ్చిమ భారతదేశానికి వస్తే ఇక్కడ మొత్తం 78 స్థానాలు ఉండగా 2019లో బీజేపీ 51 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఇంచుమించు అంతే, అంటే 53 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక తూర్పు భారతదేశానికి వస్తే ఇక్కడ మొత్తం 129 పార్లమెంట్ స్థానాలు ఉంటే 2019లో బీజేపీ 63 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి 71 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక దక్షిణ భారతదేశానికి వస్తే ఇక్కడ 131 పార్లమెంట్ స్థానాలు ఉంటే 2019లో బీజేపీ కేవలం 29 స్థానాల్లోనే గెలుచుకుంది. ఈసారి 37 స్థానాలు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే తెలంగాణతో పాటు తమిళనాడు అలానే కేరళ రాష్ట్రాల్లో బీజేపీకి ఈసారి సీట్లు పెరుగుతున్నాయి. ఇక ఈశాన్య భారతదేశానికి వస్తే ఇక్కడ మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే 2019లో బీజేపీ 14 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి కూడా దాదాపు అన్ని సీట్లే, అంటే ఒక సీట్ పెంచుకొని 15 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మొత్తం 543 పార్లమెంట్ స్థానాలకు గాను 2019లో బీజేపీ 303 స్థానాలు గెలిస్తే ఈసారి నేను తక్కువ వేసి చెప్పినా కూడా 327 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నాకున్నటువంటి అంచనా ప్రకారం బీజేపీ ఈసారి 370 గెలవకపోయినప్పటికీ కూడా 327 నుంచి 333 సీట్లు గెలిచే అవకాశం కనబడుతుంది. కావాలంటే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరోసారి నేను వీడియో చేస్తాను. అప్పుడు నేను చెప్పినటువంటి ఈ వీడియోలోని ఫిగర్స్కు అసలైన ఫిగర్స్కు మధ్య ఎంత తేడా ఉంది, ఎంత వ్యత్యాసం ఉందో మరొకసారి మనం చూద్దాం. ఇక పోనీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సీట్లు పెరిగే అవకాశం ఉందా అంటే 2019లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం 52 స్థానాలు మాత్రమే వచ్చాయి. అందులో మెజారిటీ స్థానాలు కేరళ, పంజాబ్ మరియు తమిళనాడు రాష్ట్రంలోనే వచ్చాయి. కేరళలో 15 స్థానాల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో పంజాబ్లో విజయం సాధించింది. మరో 8 స్థానాలు తమిళనాడులో గెలుచుకుంది. అంటే 30కి పైగా స్థానాలు కేవలం ఈ 3 రాష్ట్రాల్లో నుంచే వచ్చాయి. పోనీ ఈసారి ఏమైనా అక్కడ పెరిగే అవకాశం ఉందా అంటే అది కూడా కనబడడం లేదు. కేరళలో పోయినసారి 15 వస్తే ఈసారి మరో 2-3 స్థానాలు తగ్గించుకొని కేవలం 12-13 స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈసారి ఇక్కడ బీజేపీ ఖాతా తెరవబోతుంది. ఇక పంజాబ్లో అయినా పరిస్థితి ఉందా అంటే ఈసారి అధికారాన్ని కోల్పోయి అక్కడ ఒక 4-5 స్థానాలను కోల్పోయి కేవలం 3 స్థానాల్లో మాత్రమే
కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక తమిళనాడులో అయినా ఈసారి సీట్లు పెంచుకుంటుందా అంటే అది కనబడడం లేదు. పోయినసారి 9 స్థానాలు పోటీ చేసి 8 స్థానాలు గెలిస్తే ఈసారి కూడా 9 స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేసింది. ఈసారి ఇక్కడ బీజేపీ ఖాతా తెరిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 5 నుంచి 6 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. పోనీ ఎక్కడైనా వారికి గెలిచే అవకాశాలు, సీట్లు పెంచుకునే అవకాశాలు ఉన్నాయంటే కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్నందున 2019లో కేవలం 1 స్థానానికే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి మరో 4 స్థానాలను పెంచుకొని అక్కడ 5 స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక తెలంగాణలో అయినా పోనీ ఎక్కువ సీట్లు సాధిస్తారా అంటే అది కూడా కనబడడం లేదు. ఇక్కడ పోయినసారి 3 స్థానాలు ఉంటాయి, ఈసారి మరొక 3 స్థానాలు లేదా 4 స్థానాలను పెంచుకొని 6 నుంచి 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వెస్ట్ బెంగాల్లో పోయినసారి 2 స్థానాల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖాతా కూడా తెరుస్తుందా లేదా అన్న అనుమానం కలుగుతుంది. ఈ రాష్ట్రాలు మినహాయిస్తే పెద్దగా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చే అవకాశాలు కనబడడం లేదు. ఇవన్నీ కూడా మనం కలుపుకొని చూస్తే 50 నుంచి 60 స్థానాలకు మించి కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చే అవకాశం కనబడడం లేదు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి లోక్సభ ఎన్నికల వేళ మరి కొంతమంది బీజేపీకి ఈసారి సీట్లు తగ్గుతాయని, ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి ఈసారి సీట్లు పెరుగుతాయని చెప్తున్నటువంటి వాదనలో ఎంతవరకు వాస్తవం ఉందో ఒకసారి ప్రజలే నిర్ణయించుకోవాలి. కావాలంటే జూన్ 4న మరోసారి వీడియో చేసి నేను చెప్తున్నటువంటి ఫిగర్స్కు అక్కడ వస్తున్నటువంటి ఫిగర్స్కు మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉంది, వాళ్ళు చెప్తున్నటువంటిది నిజమవుతుందా కల్పితం అవుతుందా, మరి లేదంటే నేను చెప్తున్నది నిజమవుతుందా కల్పితం అవుతుందా, జూన్ 4న మరోసారి చూద్దాం.